యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు రాశి మారుతున్నటువంటి సందర్భంలో జాతకునికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? శుక్రుడు శుభగ్రహము కాబట్టి శుక్రుడి యొక్క సంచారము తద్వారా కలిగేటువంటి ఫలితాలు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి మనిషి కూడాను జీవితంలో సుఖమయమైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి శుక్రుడి యొక్క అనుగ్రహము అంటే మన జన్మ జాతకంలో శుక్రుడు మంచి స్థానాలలో ఉండడము, గోచార రీత్యా మంచి స్థానాలలో శుక్రుడు సంచరించడము, ఇది చాలా ఆవశ్యకమైనటువంటి విషయం. కనుక శుక్రుడి యొక్క ఫలితం పైన మనము ఫోకస్ పెడదాం. శుక్రుడు ముఖ్యంగా మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు జాతకంలో లేదా గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే శుక్రుడు ముఖ్యంగా మనకు సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహం. అదేవిధంగా సంతోషము జీవితంలో ఉండాలి అనంటే కొంతవరకు ధనం కూడాను మనకు ప్రాప్తమై ఉండాలి, అంటే సంప్రాప్తం కావాలి. దానికి కూడాను కారకుడు శుక్రుడు, వివాహ కారకుడు శుక్రుడు, దాంపత్యము అన్యోన్యముగా ఉండడానికి అన్ని విధాలుగా సహకరించేటువంటి గ్రహము శుక్రగ్రహము. ప్రేమ వ్యవహారాలు, వాహనాల విషయం మూలకంగా మనకు సంతృప్తి జీవితంలో పొందడము, స్త్రీల విషయంలో మనము సంతోషంగా ఉండడము, స్త్రీల మూలకంగా మనకు పనులు నెరవేరడము, విలాసవంతమైనటువంటి జీవితం గడపడము, ఒప్పందాలు చేసుకోవడం, ఆర్థిక ఒప్పందాలు కానివ్వండి, పని విషయంలో ఒప్పందాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడాను శుక్రుడు కారకుడు అన్నమాట. అంతేకాకుండా జీవితంలో ఆనందము, శృంగారము, అలంకారము, వ్యాపార విషయంలో లాభాలు, ఇవన్నిటికీ కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క గోచారము ఎలా ఉంది, అన్ని రాసులకు, ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది అనేటువంటి విషయం మనము తెలుసుకుందాం. తులారాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. 14 మే 2026 నుండి 8 జూన్ 2026 మధ్యకాలంలో శుక్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశి తులారాశి వారికి భాగ్యస్థానం అవుతుంది. అంటే 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 9వ స్థానము గోచార రీత్యా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి స్థానం. అంతేకాకుండా తులారాశి అధిపతి శుక్రుడు. అలాంటి శుక్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశి అధిపతి బుధుడు మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఇవన్నీ కూడాను కలిసి వచ్చేటువంటి అంశాలు. కాబట్టి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సమయం లోపల అన్ని విధాలుగా మీకు సహకారం లభిస్తుంది. పెద్దల మూలకంగా, మిత్రుల మూలకంగా, వర్క్ ప్లేస్లో అధికారుల మూలకంగా మీకు సహాయ సహకారాలు అందుతాయి. ఇకపోతే గురువులు అంటే పెద్దల యొక్క ఆశీర్వచనము మీకు లభిస్తుంది. ఈ సమయం లోపల ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేపడతారు. విదేశీ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయము. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యకై చాలా కలిసి వచ్చేటువంటి సమయం. అంటే ఈ 14 మే నుండి 8 జూన్ మధ్యకాలంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకున్నట్టయితే దాని పర్యవసానం మీకు బాగా ఉంటుంది, బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఉన్నత విద్యకు మీరు
చేపట్టినట్టయితే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఏకాగ్రత కూడాను ఈ సమయం లోపల పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విజయవంతంగా మీరు పనులు నెరవేరుస్తారు. ఇక తండ్రి యొక్క సహాయం ముఖ్యంగా మీకు ఈ సమయం లోపల లభిస్తుంది. కనుక తండ్రి యొక్క సూచనలను మీరు ఓవర్లుక్ చేయకుండా దాన్ని మీరు అమలు చేసినట్టయితే తప్పకుండా మీకు ఈ సమయం లోపల మంచి ఫలితాలు కలుగుతాయి. కొత్త పరిచయాలతో భవిష్యత్తులో మీరు ఒక అభివృద్ధి పథంలోకి రావలసినటువంటి పనులను చేపడతారు. సాహిత్యము, సంగీతము, కళలపైన మీకు ఆసక్తి పెరుగుతుంది. ఈ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషను, శుభవార్తలు వింటారు. ఇక వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకై అనుకూలమైనటువంటి కాలం. పెట్టుబడుల లోపల లాభ సూచనలు కనబడుతున్నాయి. పూర్వం పెట్టినటువంటి పెట్టుబడులే కానివ్వండి, ఈ సమయంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు చాలా మంచి రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. దాంపత్య సౌఖ్యము, భార్యాభర్తల మధ్యన ఈ సమయం లోపల అన్యోన్యత బాగా పెరుగుతుంది. మిత్రుల యొక్క సహాయం వలన పనులు నెరవేరుతాయి. ఆరోగ్యము మీకు స్థిరంగా ఉంటుంది. గౌరవప్రదమైనటువంటి పనులు చేస్తారు. దైవభక్తి పెరుగుతుంది. వాహనము కొనుగోలు చేయడము, వాహన సౌఖ్యము, కుటుంబంలో శుభకార్యాలు చేయడము, శుభకార్యాలకు హాజరు కావడము, రావాల్సినటువంటి డబ్బు మీకు క్రమంగా మీకు చేతికి అందుతుంది. సమాజంలో మీకు గుర్తింపు లభిస్తుంది. మానసికంగా మీరు ఓవరాల్గా ప్రశాంతంగా ఉంటారు. ఇలా తులారాశి వారికి ఈ శుక్రుడి యొక్క సంచారము మిథున రాశిలో జరగడము చాలా కలిసి వస్తుంది. ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే అదృష్టం కూడాను మీకు కలిసి వస్తుంది. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని మీరు ఈ సమయంలో గడుపుతారు. శుక్ర గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారము. శుభగ్రహాలలో శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. అయితే ఇలాంటి శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సాధారణంగా శుక్రుడికి గోచార స్థానాలు ఎక్కువగా చెప్పబడి ఉన్నాయి. అంటే శుభస్థానాలు ఎక్కువగా ఉన్నాయి. 12 స్థానాల లోపల 9 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. కేవలము శుక్రుడికి కవి అగ దశ షడ్ వర్జ అన్నారు శాస్త్రం. అంటే శుక్రుడు 6వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానము, ఈ 3 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మిగతా అన్ని స్థానాల లోపల కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే దాదాపు 9 స్థానాలలో శుభ ఫలితాలను, 3 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే సాధారణంగా శుక్రుడి యొక్క సంచారము 75% మనకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ స్థానము, గోచార స్థానము ఒకటే కాకుండా రాశి అధిపతి, మన రాశికి అధిపతి ఎవరు, ఈ శుక్రుడు మన రాశికి ఎలాంటి సంబంధం ఉంది, శుక్రుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడు, ఈ సంచరిస్తున్నటువంటి సమయంలో ఏదైనా పాపగ్రహ వేద ఉందా, విపరీత వేద ఏదైనా ఉందా, వీటన్నిటిని కూడాను పరిగణనలోకి తీసుకోవాలి. ఓవరాల్గా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సాధారణంగా 6, 7, 10 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనంటే, ఖర్చులు పెరుగుతాయి, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది, దాంపత్య విషయాలలో కొన్ని ఇబ్బందులు. శుక్రుడు దాంపత్యానికి కారకుడు కాబట్టి మనకు గోచార రీత్యా ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు భార్యాభర్తలు కొంచెం సహనంతో ఉండాలి. అంటే వాళ్ళ విషయం లోపల కొంత జాగ్రత్త అవసరము. విలాసవంతమైనటువంటి ఖర్చులు పెట్టిస్తాడు కాబట్టి ఆ ఖర్చుల నియంత్రణ కూడాను మనకు అవసరము. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ పరిహారం మనం ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం కూడాను ప్రధానమైనటువంటి అంశము. అయితే శుక్రుడు ప్రధానంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము
శుక్రుడికి సంబంధించినటువంటి మూలమంత్ర జపం చేసుకోవడము, మహాలక్ష్మి అష్టోత్తరాన్ని ప్రతినిత్యం కూడాను పఠించడము, అమ్మవారిని పూజించడము, అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా తెల్లటి వస్త్రాలను మీరు ఎక్కువగా ధరించండి ఈ సమయం లోపల. తద్వారా మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక భగవంతుణ్ణి మనము స్మరించడము, కీర్తించడము, పూజించడము ఈ సమయం లోపల చాలా అవసరము. అది చేయండి. శుక్రుడు మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. శుభం.